ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కొత్త మద్యం పాలసీ 19న కొత్త దుకాణాలకు నోటిఫికేషన్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇక్కడ ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఏపీలో కొత్త మద్యం పాలసీపై తుది కసరత్తు జరుగుతోంది. ఈ నెల 18న జరిగే మంత్రివర్గ భేటీలో నూతన లిక్కర్ విధానానికి ఆమోదం తెలపనుంది. మంత్రివర్గ ఉపసంఘం తమ సిఫార్సులను కేబినెట్కు సమర్పించనుంది. మద్యం దుకాణాలను, బార్లను గతంలో లాగానే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు 19న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ధరల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త పాలసీపై కసరత్తు. ఏపీలో అధికారంలోకి వస్తే పాత మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటుగా తక్కువ ధరలకే మద్యం అందిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొత్త మద్యం పాలసీపైన కసరత్తు చేస్తోంది. ఇందుకోసం నియమించిన కమిటీ ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలను పరిశీలించి అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి ఈ నెల 18న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుంది. పాలసీలో భాగంగా మద్యం విక్రయాలు, ధరలకు నూతన మార్గదర్శకాలు ఖరారు చేస్తున్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించింది. కూటమి ప్రభుత్వం తిరిగి టెండర్ల ద్వారా బార్లు, మద్యం దుకాణాలను నిర్వహించేలా సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు 18న కేబినెట్లో నూతన పాలసీ ఆమోదం తెలిపింది. 19 దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు. బార్లు, ధరలకు, ఫీజులు పైన తుది కసరత్తు జరుగుతోంది. అదేవిధంగా బార్లు, మద్యం దుకాణాలకు ఎంత దూరం ఉండాలి, ఎలాంటి నిబంధనలు ఏంటి అనేది చేయాలని దానిపైన ఈ నెల 17న మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో తుది మసైదా సిద్ధం చేయనున్నారు. విమర్శలకు తావు లేకుండా నోటిఫికేషన్ ఉండాలని భావిస్తున్నారు. అదే సమయంలో బ్రాండెడ్ మద్యం అమ్మకాలకు తిరిగి రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే బ్రాండెడ్ కంపెనీల ప్రతినిధులతో ప్రభుత్వంలోని మంత్రులు సమావేశమయ్యారు. తక్కువ ధరలకే అమ్మకాల పైన చర్చించారు. ఉత్పత్తులపై విక్రయించుకునేలా ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని, వినియోగదారుడిపైన భారం పడకుండా ధరలను ఖరారు చేయాలని సూచించారు. దీంతో కొంతమేర మద్యం ధరలు తగ్గించి అమ్మకాలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం అన్ని అంశాలపైన ఈ నెల 19న స్పష్టం రానుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్